రేవంత్ సర్కార్ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు మంత్రులు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో రైతు భరోసా ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుతామని చెప్పారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. త్వరలోనే క్రీడా పాలసీ తీసుకొస్తామన్నారు మినిస్టర్స్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు రిలీజ్ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా నిధులు అందించామన్నారు. ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా చెల్లించామని చెప్పారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రేపటితో రైతు భరోసా ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అందుకే రేపు సాయంత్రం అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలన్నారు డిప్యూటీ సీఎం. సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేశామన్నారు మంత్రి తుమ్మల. తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పారు. అంబేద్కర్ కాలేజీ కోసం కాకా ఏ త్యాగం చేయడానికైనా వెనుకాడేవారు కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా లెగసీని కంటిన్యూ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీకి వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ తో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ కి ఘన స్వాగతం పలికారు విద్యార్థులు, అధ్యాపకులు. వివేక్, ఇప్పటి వరకు నీకు వెంకటస్వామి కొడుకు అనేది, కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసి తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఐ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. నేను ఢిల్లీలో ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ఇవ్వాలని నిజంగా కీలకమైన పాత్ర వేస్తాను. కీలకమైన సమస్యలు వచ్చినప్పుడు నాకు అడ్వైజ్ ఇచ్చినాడు. కొన్నిసార్లు దమ్ము ధైర్యం ఉంటే కొట్లాడాలి, ఎక్కడైతే నీకు అవసరం లేదో ఈ ధైర్యం చూపించడానికే హంబుల్నెస్ లొంగిపోవాలి అని చెప్పి ఆయన నేర్పించడం జరిగింది. బలహీన వర్గాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీఏ గురించి బీఆర్ఎస్ ఏనాడు గొంతెత్తి మాట్లాడలేదని చెప్పారు. ఉనికి కోసమే కవిత తాపత్రయమని చెప్పారు. 42% రిజర్వేషన్లపై తమ పార్టీ క్లారిటీగా ఉందని చెప్పారు పొన్నం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని విమర్శించారు పొన్నం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 3 నెలల లోపల గవర్నర్ గారి, రాష్ట్రపతి గారికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి వాటిని క్లియర్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్దన్నగా మీరు ఈ ఉద్యమానికి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిర్ణయం విషయం లోపల మా పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్. రాహుల్ గాంధీ గారిది ఎజెండా. రాహుల్ గాంధీ గారు ఓపెన్ మైదాన్లో పార్లమెంటులో కానీ ఎక్కడ కానీ ఇది మా విజన్ అని చెప్తా ఉన్నారు. తెలంగాణ క్రీడా రంగానికి మహర్దశ రాబోతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఒలింపిక్ రన్ లో మంత్రి పాల్గొన్నారు. త్వరలోనే ప్రభుత్వ క్రీడా పాలసీ తీసుకురాబోతున్నట్లు తెలిపారు. సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. గోల్కొండ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించారు గోల్కొండ బోనాల కమిటీ సభ్యులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీని మంత్రి అభినందించారు. జగదాంబిక తల్లి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. అరుదైన సర్జరీ చేసి రోగి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లను ఎక్స్ వేదికగా అభినందించారు మంత్రి దామోదర రాజనరసింహ. వికారాబాద్ జిల్లా రాపోలేకి చెందిన రాజేందర్ కంటి నుంచి ముక్కులోకి 4 అంగుళాల పొడవైన కత్తి చొచ్చుకెళ్లింది. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ కంటి హాస్పిటల్ డాక్టర్లు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సర్జరీ చేశారు.